ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రశ్నకు చిన్న కొనసాగింపు రామచంద్రరావు, పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో మీకు ఎక్కువగా ఉంటుందనేది మామూలుగా అనుకుంటారు, సాధారణమైన అభిప్రాయం. మొన్న ఉప ఎన్నికల్లోనేమో అదేమీ నిజం కాలేదు. ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లోనే వ్యతిరేకత పెరగడం వల్ల ఇలా జరిగిందని భావించవచ్చా? మొన్న ఇండో యుఎస్ డీల్ అనండి, లేకపోతే వ్యాపార వర్గాలు అనండి, బడ్జెటరీ థింగ్స్, ఇట్లాంటి అనేక కారణాలు ఏమన్నా ప్రభావం చూపిస్తున్నాయి, లేకపోతే కోర్ అజెండా బీజేపీది ఏదైతే ఉందో అది హిందుత్వ, ఇంకోటి అది ఎక్కువగా ఈజ్ ఇట్ నాట్ సెల్లింగ్ ఇన్ తెలంగాణ? మీరు థర్డ్ ప్లేస్ యాక్సెప్ట్ చేస్తున్నారా? వాళ్ళిద్దరు అంటున్నారు మీరు. అంటే కాదు సార్, ఒక్క మాట, సారీ ఒక్క మాట, మీరు ఇక్కడ కాంగ్రెస్తో తలపడుతున్నారు, మీరు ఇక్కడ బీజేపీతో తలపడలేదు. జాతీయంగా మీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏ ఇద్దరి మధ్య జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా మీరు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది. సో మీకు ఒక మాట చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డిఫరెంట్ ఎలక్షన్స్లో డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఈరోజు ఆ రెండు పార్టీలు కూడా బాగా అధికారంలో ఉన్నవారు, అధికార దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా బాగా ధనము, అధికార వినియోగము ఇవన్నీ కూడా చేసింది. భారతీయ జనతా పార్టీకి అంత చేయాల్సినటువంటిగా మా దగ్గర రిసోర్సెస్ లేవు, అయినప్పుడు కూడా మేము ఫైట్ చేసినాము అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతున్న విషయాలు యువర్ ఆన్ నాన్ దేవర్ నెవర్ ఎన్ ఇష్యూ హియర్. లోకల్ బాడీ ఆ ఇష్యూ కానే కాదు. లోకల్ బాడీస్లో ఇష్యూస్, లోకల్ కండిషన్స్, వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకు ఉన్నటువంటి శానిటేషన్స్, వాళ్ళకు ఉన్న టాక్సేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మేము ఈరోజు అర్బన్ ఏరియాలో మాకు స్ట్రాంగ్ మన వాస్తవమే, ఇంకా స్ట్రాంగ్ ఉన్నాము. మీరు రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఓట్స్ తీయండి, మీరు ఎవరు బీజేపీకి ఎన్ని వచ్చినాయి, మాకు ఎన్ని ఓట్లతో మాకు తేడా ఉన్నది ఒక్కసారి మీరు చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి మీరు టోటల్గా ఓవరాల్ స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేది మనం చూసుకోవాలి ఒకటి. రెండోది, ఈరోజు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో ఒక సాహసకరమైన పని చేసుకుంటూ ఈరోజు ఇన్ని సారాలు మేము పోటీ చేసినాము, ఫలితాలు వస్తున్నాయి, లేదని కాదు. ఇప్పుడు నార్త్ తెలంగాణకి మొత్తం రాలేదు, డెఫినెట్గా అక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్లో భారతీయ జనతా పార్టీ ఒక 2-3 కార్పొరేషన్లు డెఫినెట్గా మేము కైవసంగా తీసుకునే నమ్మకం ఉన్నది. మున్సిపాలిటీస్ కూడా పెరుగుతాయి మాకు. డెఫినెట్గా ఇప్పటికే మంచి ఫలితాలు మాకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మేము ఎక్కడ కూడా దీంట్లో నిరాశ లేదు, మా క్యాడర్ కూడా హ్యాపీగా ఉన్నారు, చాలామంది దీన్ని అప్రిషియేట్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు తక్కువ ఫిగర్ ఉండొచ్చు, కానీ ఈ యొక్క బైపోలరైజేషన్ పాలిటిక్స్లో కూడా మేము ఇంతవరకు వచ్చినామంటే అది అప్రిషియబుల్ ఫ్యాక్టర్. పీపుల్ ఆర్ కన్సిడరింగ్ అస్ ద ఫోర్స్ అనేది నేను చెప్తా ఉన్నాను. బై ఎలక్షన్ వాజ్ నెవర్ అవర్ ఎలక్షన్. రవి గారు, రజనీకాంత్ ఒక్క నిమిషం. బై ఎలక్షన్ వాజ్ నెవర్ అవర్ ఎలక్షన్. బై ఎలక్షన్ వాజ్ అ సిట్టింగ్ సీట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 25,000తో ఓడిపోయింది. అది ఎందుకు మాట్లాడరు? బీజేపీకి రాలే, బీజేపీ మాకు రాలే కదా. దత్తాత్రేయ గారు పోటీ చేసిన మెజార్టీ రాలే, మాకు కిషన్ రెడ్డి గారు పోటీ చేసిన మెజార్టీ రాలే, ఈసారి కూడా రాలే. మా మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? బీఆర్ఎస్ 25,000 ఓట్స్ ఓడిపోయింది, అది ఓడిపోయింది చెప్పలే కదా. సార్